హలో ఫ్రెండ్స్, ఈరోజు యూనికాన్ బండి షాకర్ ఆయిల్ లీక్ అవ్వడం వల్ల ఆయిల్ చేంజ్ చేసి ఓవర్ రింగ్స్ మారవాలి, ఆయిల్ చేంజ్ చేయాలి. మడగర్ కూడా ఇరిగింది, మడగర్ మార్చుకోవాలి. ఆయిల్ లీక్ అవుతుంది వన్ సైడ్, రైట్ సైడ్కి. ఆయిల్ మార్చి ఆయిల్ సీల్ కూడా మార్చుకోవాలి. అలాగే ఫారక్ కోన్స్, ఫారక్ బాల్స్ కూడా మార్చుకోవాలి. ఈ రెండు ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు మనం. ఈ ఇటొక స్క్రూ అటొక స్క్రూ అది ఇట్టుకొని హెడ్ లైట్ ఓపెన్ చేసుకొని ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మనం ఇంట్లోనే చిన్న చిన్న పనులు ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం కోసం. మనం ఏదైనా ఒక పని మెల్లగా చేస్తూ ఉంటే నెమ్మదిగా వచ్చేస్తుంది. ప్రతి చిన్న పనికి కూడా మెకానిక్ దగ్గరికి వెళ్ళని అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. డూమ్ కూడా డ్యామేజ్ అయింది. సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బండి ఇది. ప్లగ్ రిమూవ్ చేసుకోవాలి. కేబుల్ ప్లగ్ రిమూవ్ చేసుకొని డూమ్ పక్కకు పెట్టుకున్నట్టయితే మనకు ముందు స్పేస్ వస్తుంది. వీల్ నట్ బోల్ట్ కొంచెం లూజ్ చేసి పెట్టుకున్నట్టయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత మనం డిస్క్ బ్రేక్ ఏదైతుందో డిస్క్ బ్రేక్ సిలిండర్, మెయిన్ సిలిండర్ ఓపెన్ చేసుకుంటే షాకర్ రిమూవ్ చేసుకోవడానికి, టైర్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. రెండు నట్ బోల్ట్స్ ఉంటాయి, రెండు ఓపెన్ చేసుకున్నట్టయితే బయటకు వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, వెహికల్ శబ్దాలు. ఇది ఓపెన్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. చేయగలమనే సంకల్పం ఉంటే ఏదైనా చేయగలం. సింపుల్ ప్రాసెస్. ఇది హార్డ్ వస్తుంది అని అంటే డిస్క్ బ్రేక్ ఓపెన్ అయింది. తర్వాత ఇది మనం షాకర్ బోల్ట్ పైనే ఓపెన్ చేసి పెట్టుకోవాలి, లైట్గా లూజ్ చేసుకొని. ఎందుకంటే మనం పూర్తిగా ఓపెన్ చేసినాక తీయడం కష్టం అవుతుంది. వన్ థ్రెడ్ టూ థ్రెడ్ అట్లా లూజ్ చేసి పెట్టుకొని
రిమూవ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. పారక్ కోన్స్ కూడా మారవాలి కాబట్టి అది కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఆయిల్ తీసే ముందు ఒకసారి క్లీన్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ లీక్ అయింది కాబట్టి లోపలికి డస్ట్ పోతుంది. మనం నట్ బోల్ట్ లూజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు సింపుల్గా వస్తుంది. నట్ బోల్ట్ ఓపెన్ చేసేటప్పుడు పూర్తిగా స్పానర్తో ఓపెన్ చేయకూడదు, చేత ఓపెన్ చేయాలి. స్ప్రింగ్ పైకి ప్రెజర్తో వస్తుంది, అలా కాకుండా చేతితో పట్టుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ డ్రైన్ చేశాక స్ప్రింగ్ రిమూవ్ చేద్దాం. మనం ఆయిల్ డ్రైన్ చేద్దాం. ఆయిల్ ఎంత బ్లాక్ అయిందో చూడండి, ఫుల్లీ బ్లాక్ అయిపోయింది. ఇంజన్ ఆయిల్ లెక్కల బ్లాక్ అయిపోయింది. ఇంత బ్లాక్ అవ్వకూడదు. ఇంత బ్లాక్ అయితే మీకు సస్పెన్షన్లో ప్రాబ్లం వస్తుంది. సస్పెన్షన్ అంటే స్మూత్ ఉండదు. సస్పెన్షన్ స్మూత్ ఉండాలంటే ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం డ్రైన్ అయినాక మంచిగా క్లీన్ చేసుకొని ఆయిల్ సీల్ మార్చుకొని ఓవర్ రింగులు మార్చుకుంటే మళ్ళీ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 2 స్ప్రింగులు ఉంటాయి. ఆయిల్ సీల్ బయటికి రావాలంటే స్ప్రింగులు ఓపెన్ చేసి ఆయిల్ సీల్ ఓపెన్ చేసి మార్చుకోవచ్చు. స్ప్రింగులు ఓపెన్ చేసినప్పుడు చూసుకోండి, జిగ్జాగ్ ఉన్నది కింది సైడ్ ఉండాలి, ఓపెన్గా ఉన్నది పైకి ఉండాలి. పారక్ కోన్స్ మారుతాం, అది డ్రై అయ్యే లోపల. సాకర్ ఆరాలి కాబట్టి కడుక్కున్నాం కాబట్టి ఆరేంత వరకు పారక్ కోన్స్ మార్చుకుందాం. పారక్ కోన్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా బాల్స్ కింద పడకుండా ఓపెన్ చేయండి. ఫిట్ చేసేటప్పుడు చూపించలేకపోయినా మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ఫిట్టింగ్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.